కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరోసారి చర్చల్లోకి వచ్చాయి. బీజేపీ ఎమ్మెల్సీ చెన్నమనేని అంజిరెడ్డి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో భారీ కోతలు, ఆలస్యాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. 21,500 జీతంలో 13,500 మాత్రమే ఉద్యోగులకు అందుతున్నాయని తెలిపారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణలో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ చెన్నమనేని అంజిరెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే అతి త్వరలోనే కాంట్రాక్ట్ ఏజెన్సీని రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను చెన్నమనేని అంజిరెడ్డి శాసన మండలిలో ప్రస్తావించారు. ఆ తర్వాత మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో 4,91,000 మంది పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఆధార్ సేకరించి లింక్ చేశారని, నకిలీలపై ఎంతవరకు చర్యలు తీసుకున్నారన్నారు. అత్యధికంగా ఒక్కొక్కరికి 21,500 జీతం ఇస్తున్నారని, కానీ వీరికి 13,500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మిగతా సొమ్మును ఏజెన్సీలు దిగమింగుతున్నాయన్నారు. ఆఫీస్ బాయ్, డ్రైవర్, డీటీపీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారన్నారు. 104 సర్వీస్‌లో 8 నెలలు, సీతారామ ప్రాజెక్టు 11 నెలలు, జీహెచ్ఎంసీలో 3 నెలలు, సంక్షేమ శాఖలో 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేకపోవడం, తక్కువ వేతనాలు చెల్లింపు, సకాలంలో జీతాలు అందడం లేదన్నారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దళారీ వ్యవస్థను రద్దు చేశారన్నారు. బోగస్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను గుర్తించినప్పటికీ వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. హిల్డ్ పాలసీ విషయంలో ప్రభుత్వం సరైన విధానంతో ముందుకు పోవడం లేదని, కేవలం రియల్ దందా కోసమే ఈ విధానం తెచ్చారని అంజిరెడ్డి అన్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పరిశుద్ధ కార్మికులు, స్వచ్ఛ భారత్ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు, బిల్ కలెక్టర్లు, వాటర్‌మ్యాన్లు, ఎలక్ట్రీషియన్లు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికుల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతుంది. జిల్లాల్లో 1,600 మందికి పైగా పంచాయతీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో స్వచ్ఛ భారత్ కార్మికులకు నెలకు 6,000, తగ్గిన వాటికి 10,000, 15,000 వరకు జీతాలు వస్తున్నాయి. ఈ అరకొర వేతనాలతోనే కుటుంబాలను పోషిస్తున్నారు. ప్రస్తుతం ఉరవకొండ పంచాయతీలో ఒక నెల జీతం బకాయి ఉండగా, మిగతా అన్ని పంచాయతీల్లో 2-6 నెలల వరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని కార్మికులు వాపోతున్నారు. ప్రతిరోజు తెల్లవారుజామునే చెత్త తొలగింపు, మురుగునీటి కాలువలు శుభ్రపరిచే పనులు, మరుగుదొడ్లు పరిశుభ్రత వంటి అత్యంత క్లిష్టమైన పనులు చేస్తున్నప్పటికీ కష్టానికి తగిన గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.